నమస్తే, నేను సిరి. నార్మల్‌గా మనం లోన్స్ తీసుకుంటున్నామంటే మన వచ్చే ఆదాయంలో ఏదైతే ట్యాక్స్‌ని నుంచి తప్పించుకోవాలని చెప్పేసి మనం హోమ్ లోన్స్ అలాంటివి తీసుకుంటూ ఉంటాం. కానీ ఇక మీదట అలా తప్పించుకునే అవకాశం ఉండదు అని చెప్పేసి అయితే ఒక వార్త ఇప్పుడు బయటకొచ్చింది. ఇంతకీ ఏంటి హోమ్ లోన్స్ తీసుకుంటే ఇప్పటి నుంచెల్లి అంటే ట్యాక్సెస్ ఏవైతే మనం మినహాయింపు అనుకుంటున్నామో అలాంటి ఆప్షన్ ఉండదు అని చెప్పేసి కూడా తెలుస్తుంది. దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనకు తెలియజేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్. ఇప్పుడు చూస్తుంటే చాలా వరకు ఇప్పుడు మన జీతంలో మనం ట్యాక్స్ కట్టకూడదు ఉండాలంటే మనం ఏంటంటే లోన్స్ తీసుకుంటూ ఉంటాం, హోమ్ లోన్స్ ఇలాంటివి. సో ఇప్పుడు హోమ్ లోన్స్ తీసుకుంటే ఏంటంటే ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని చూపెట్టుకుంటాం, ఇంత 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 అవుతుందని. కానీ ఇప్పుడు రాబోయే కాలంలో మాత్రం అలాంటిది ఏమి ఉండదు. మన ఆదాయం మనం పన్ను ఖచ్చితంగా కట్టాల్సిందే, దేనిది దానికే మీరు ఇప్పుడు ఇలా చూపెట్టడానికి అవకాశం లేదన్నట్టు ఒకటి వార్త మనకి వినిపిస్తుంది. సో ఇందులో వాస్తవం ఉందంటారా? వాస్తవమే అది. ఎందుకంటే మీరు అన్నట్టు ఒకప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే ఎట్లాగూ ఇంటి రెంట్ అవుతుంది, ఈ రెంట్కు బదులు ఇంకొక ఎక్స్ట్రా ఇప్పుడు 15,000 రెంట్ అవుతుంది అనుకోండి, ఇంకో 15,000 అంటే 30,000, 3 లక్షలకి 30 లక్షలకి 30,000 లోన్ ఉంటుంది. సరే, ఇది పెట్టుకుంటే మనకి ట్యాక్స్ ఎగ్జంప్షన్ వస్తుంది, ఇది ఇల్లు కూడా కొన్నాళ్ళకి ఒక 20 ఏళ్ళలో 30 ఏళ్ళు కట్టిన తర్వాత ఇల్లు కూడా మనకి మిగిలిపోతుంది అనే పర్పస్లో సగటు ఉద్యోగి అదే తీసుకునేవాడు. అయితే ఇప్పుడు ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది 12 లక్షలు చేసి, అంటే నెలకి ఎవడైనా ఒక ₹1,00,000 వరకు సంపాదించుకోవచ్చు. 1,00,000 దాటితే ఆ తర్వాత నుంచి ట్యాక్స్. అది కూడా అంటే వాస్తవానికైతే దాంట్లో కూడా చిన్న మెలిగి పెట్టారు. ఎట్లా అంటే ఇంతకుముందు 2 లక్షలు ఉండేది, సంవత్సరానికి 3 లక్షలు, ఆ తర్వాత అది 3.5, ఇప్పుడు మ్యాక్సిమం 6 లక్షలు 7 లక్షల వరకు పెట్టారు. అది రేపు ఏప్రిల్ నుంచి 12 లక్షలు అవ్వబోతుంది. ఆ 12 లక్షలకు కూడా ఉంటుంది ట్యాక్స్, బట్ అది మళ్ళీ క్లెయిమ్ చేసుకోవచ్చు. ఓకే, మ్యాక్సిమం ఒక 8-9 లక్షల వరకు ఉంటుంది, రిమైనింగ్ క్లెయిమ్ చేసుకునే ఆప్షన్ పెట్టారు. సో అది ట్యాక్స్ ఎగ్జంప్షన్ వచ్చినట్టే. సో ఎప్పుడైతే ఈ హోమ్ లోన్కి వెళ్ళి ఇట్లా ట్యాక్స్ వాళ్ళకి కట్టే బదులు లోన్గా చూపించుకుంటే ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది. తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్లు, టర్మ్ పాలసీలు తీసుకోవడం వల్ల 80C 80D ఆ యాక్ట్ ప్రకారం కూడా కొంత ఈ ట్యాక్స్ ఎగ్జంప్షన్ అనేది వస్తుంది కదా. సో మనకి అది బెనిఫిషియల్గా ఉంటుంది అనేది. ఇప్పుడు ఇంకా మీకు బాగా అర్థమయ్యేది చెప్పాలంటే, గతంలో ఒక గుజరాత్ వ్యాపారి అనుకుంటా, వాళ్ళ ఉద్యోగులందరికీ కూడా కార్లు ఇచ్చారు. సుమారుగా 20 ఏళ్ళు వాళ్ళ దగ్గర పనిచేసిన వాళ్ళు, 15 ఏళ్ళు పనిచేసిన వాళ్ళకు ఒక 70-80 మందికి కార్లు ఇచ్చాడు ఆయన. అరే ఇదేంటిది కార్లు ఇచ్చాడని ఇంకొక గుజరాతీ వ్యాపారస్తుడే అక్కడ నుండి పనిచేసే వాళ్ళందరికీ ఫ్యామిలీతో యూరోప్ ట్రిప్ వేశాడు. ఒక 4 రాత్రులు 5 పగల్లో, 4 days 5 nights అనేది ఉంటుంది అట్లా. అరే ఇది ఎందుకు ఎట్లా ఇచ్చారంటే, ఏదైతే ప్రభుత్వానికి ట్యాక్స్ రూపంలో చెల్లించాలో దాన్ని ఎంప్లాయీ బెనిఫిషరీ కింద చూపించి, ఎంప్లాయీకి ఇచ్చే బోనస్ గాను, ఎంప్లాయీకి ఇచ్చే పర్క్స్ అంటారు, పర్క్స్ గాను, లేదా మరొక ఈ విధంగా ఖర్చు పెట్టామని చూపించి, ఇప్పుడు ₹100 ఉంది, ₹100 ట్యాక్స్గా కట్టేయాలి. బట్ ఇలాంటి లావాదేవీలు చూపించుకొని ఒక ₹50 ఖర్చు చూపించుకోవచ్చు, మిగతా ₹50 కట్టాలని అనుకోండి. ఆ ₹50 కూడా గవర్నమెంట్కి ఎందుకు కట్టాలి? కింద పనిచేసే ఉద్యోగికి ఇస్తే వాడు హ్యాపీగా ఫీల్ అవుతాడు, గవర్నమెంట్ కూడా ₹50 ఎక్సెప్షన్ చూపించుకోవచ్చు. సో వాళ్ళు అట్లా చేశారు. ఇప్పుడు ఇక్కడ కూడా ఏదైతే మనము మినిమం 6 లక్షలు 7 లక్షల పరిధి దాటిపోయిందో ట్యాక్స్ రూపంలో వాళ్ళకి కట్టే బదులు లోన్గా పెట్టాము అని చూపించుకుంటే సరే, దాన్ని ఎక్సెప్షన్గా ట్యాక్స్ ఎగ్జంప్షన్గా చూపించుకోవచ్చు. సో అప్పుడు ఏం చేసేవారు, ప్రతి ఒక్కరు కూడా మినిమం ₹1,00,000 జీతం ఉండేవాళ్ళు ఈ హౌస్ లోన్కే వెళ్ళేవారు. అంటే చాలా మంది పెద్దవాళ్ళు ఇండస్ట్రియలిస్టులే కావచ్చు, ఇంకొంతమంది పెద్దవాళ్ళు కూడా ఏంటంటే చాలా వరకు ఇల్లులు కొనేవాళ్ళండి, విల్లాస్ ఇవన్నీ కొని కూడా వాళ్ళు కూడా పన్ను ఎగ్గొట్టడానికి ఇది చూపెట్టేవాళ్ళండి. ఇది వాస్తవం సార్? కరెక్ట్, అది కరెక్టే. అంటే దాన్ని ఏదో అంటారమ్మా, మళ్ళీ ఎకనామిక్స్ వర్డ్స్ ఉంటాయి కొన్ని, స్థిరాస్తులు చరాస్తులు, దానికి సంబంధించి మనం కట్టిన తర్వాత కొన్నాళ్ళకి ఇది స్థిరాస్తిగా ఉండిపోతుంది. కరెక్ట్, ఫిక్స్డ్ అసెట్, మూవబుల్ అసెట్స్ అనేవో రకరకాలు ఉంటాయి. అట్లా అంటే ఇప్పుడు ఫర్నిచర్ అవి ఉన్నాయనుకోండి, అవి మూవబుల్ అసెట్స్ లాగా ఉంటాయి. కంపెనీలు కూడా అలాగే చేస్తాయి. కారు అలాంటివి. ఇప్పుడు ఇల్లు స్థలాలు అనుకోండి, ఫిక్స్డ్ అసెట్స్ కదా. అట్లా
రకరకాల ఇప్పుడు ఆ లోన్ తీసుకునే వ్యవహారం కూడా చాలా వరకు ఇప్పుడు చూడండి, ల్యాండ్ మీద అనుకోండి లోను ఇంతకుముందు వచ్చేది కాదు, ఇప్పుడు దానికి రేరా అప్రూవ్డ్ లేదంటే ఐఆర్డిఏ అప్రూవ్డ్ కొన్ని ఉంటే దానికి లోన్ వస్తుంది. అలాగే ఇంటికి అనుకోండి, దీనికి లోన్ ఇవ్వచ్చు, దీని మీద మనం కాదుకోవాలంటే ఇంటిని జప్తు చేసుకోవచ్చు, లేదా దాని మీద వచ్చిన రెంట్తో లేదా వీడు లోన్ తీసుకున్న లోన్ కడతాడనే ఒక బాధ్యతగా ఉండేది. సో అట్లాంటివన్నీ కూడా ఒక్కసారిగా వీళ్ళు ఏం చేశారు, తెలివిగా 12 లక్షలకు మార్చేశారు. 12 లక్షలు మార్చిస్తే ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఇన్సూరెన్స్ ఎక్కువ మంది తీసుకుంటున్నారు. మన కరోనా తర్వాత నుంచి ప్రతి ఒక్కరికి హెల్త్ కానీ టర్మ్ పాలసీ కూడా. టర్మ్ పాలసీ అంటే లైఫ్ రిస్క్ పాలసీ. అందరికీ అవేర్నెస్ పెరిగి తీసుకుంటున్నప్పుడు దాని మీద జిఎస్టీ అవి తగ్గించవచ్చుగా, అవి తగ్గించట్లేదు. అట్లాంటి వాటి మీద ప్రెషర్ ఉంది. అది ఇప్పుడు 18% ఎంతో తీసుకుంటున్నారు. 18% ఎందుకు సార్ టర్మ్ పాలసీకి? సగటు మనిషికి అవసరం. అమెరికా లాంటి దేశాలు అయితే ప్రతి సిటిజన్కి హెల్త్ పాలసీ కంపల్సరీగా ఉంటుంది, ఎడ్యుకేషన్ ఫ్రీ అని. ఎక్కడ అది లేదు. సో ఉన్నప్పుడు కనీసం అలా ఫ్రీగా లేనప్పుడు ఆ ట్యాక్స్ ఎగ్జంప్షన్ తగ్గించవచ్చుగా, జిఎస్టీని. అవి తగ్గించట్లేదు. మళ్ళీ అదే అమెరికాతో పోల్చుకుంటున్నామంటే, అమెరికాతో పోల్చుకుంటున్నాం అంటే అక్కడ మరి జీతాలు ఉంటాయా? అక్కడ ఉన్నట్టు మనకు అన్ని రకాలుగా ఉండవు కదా సార్. ఇప్పుడు ఇప్పుడు జిఎస్టీ 18% అంటే చాలా మంది అంత పే చేసుకోలేరు. మామూలుగా ఏంటంటే చాలా వరకు జీతం తక్కువ ఉంటుంది, ఈ జిఎస్టీ ట్యాక్స్లు ఎక్కువ అవుతున్నాయి. సో అందుకే ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఏంటంటే ఇల్లు కట్టుకోవాలనేది లేకపోతే ఇంకేదన్నా వాళ్ళకి అది కలలానే ఉండిపోతుంది, ట్యాక్స్లు ఇవన్నీ పే చేయలేక. ఇప్పుడు ఇది ఇంకా మరింత భారం అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి కదా సార్. ఎందుకంటే ఇప్పుడు హోమ్ లోన్ తీసుకుంటే లోను కట్టాలి, అట్ ద సేమ్ టైం ఈ ట్యాక్స్ కట్టాలి. అప్పుడు ఎట్లా మరి? అంటే ట్యాక్స్ కట్టాలి అని అంటే 12 లక్షల వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు కాబట్టి 12 లక్షల జీతం ఉన్నవాడు వరకు ఓకే. 12 లక్షలు దాటి ఉన్నవాడు అనుకోండి, అప్పుడు ఈ హోమ్ లోన్ ఇది చూపించుకోవడానికి ఇంకా అవ్వదానికి. ఇంకా ఎక్కువ ఇన్కమ్ సోర్స్ ఉండేవాడికి నేను కొంత ఇది హోమ్ లోన్ కింద కొంత ఈ పాలసీస్ కింద చూపించుకుంటాను అని అనుకుంటాడు కదా. అట్లా చూపించుకోవడానికి అలాంటి సందర్భాల్లో అవ్వదు ఇప్పుడు పెట్టే ఈ క్లాస్. రైట్ సార్. ఇప్పుడు 1 లక్ష జీతం వచ్చిన వాళ్ళని మనం మిడిల్ క్లాస్ కింద ట్రీట్ చేయం. ఓకే చెప్పండి. 1 లక్ష జీతం వచ్చిన అతన్ని మనం మిడిల్ క్లాస్ కింద ట్రీట్ చేయం. అవును. అట్లాంటప్పుడు ఆయన హోమ్ లోన్ తీసుకొని ఇదంతా ఎట్లా సార్? ఇప్పుడు ₹1,00,000 జీతం వస్తుంది అనుకోండి. యాక్చువల్గా మీరు ట్రీట్ చేయరు అని అంటున్నారు, కానీ నా దృష్టిలో ఇప్పుడు ఎవరైతే సో కాల్డ్ 1 lakh సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కానీ లేదా కొంచెం టెక్నికల్గా మంచి వర్త్ ఉన్న ఎంప్లాయీస్ 1 lakh శాలరీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా మిడిల్ క్లాసే. ఎందుకంటే ఆ 1 lakhకి వాడి కమిట్మెంట్స్ కూడా అలాగే ఉంటాయి. ఒక పెద్ద ఆయన చెప్పాడు నాకు ఒకసారి, మనిషి మెంటాలిటీ ఎలా ఉంటుందంటే వాడు సైకిల్ మెయింటైన్ చేయగలడు, బండి మెయింటైన్ చేయలేడు. బట్ సైకిల్ మెయింటైన్ చేసే కెపాసిటీ ఉన్నోడు బండి కొంటాడంట, బండి మెయింటైన్ చేసే కెపాసిటీ ఉన్నోడు కారు కొంటాడంట. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైతే కంపెనీలు గవర్నమెంట్ వెసులుబాట్లు లోన్లు హోమ్ లోన్లు వెహికల్ లోన్లు ఇచ్చేసిందో ఆడికి అంతా కట్టక్కర్లేదుగా. డౌన్ పేమెంట్ ₹1,00,000 కడితే మీకు ఒక 10 లక్షల కారు ఇచ్చేస్తాడు. మీరు తర్వాత కట్టండి కట్టకపోండి రిటర్న్ తీసుకున్న సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. బట్ దానికోసం ఇబ్బంది పడి పస్తులుండి నానా అగచాట్లు పడి అక్కడ జాబు పార్ట్ టైం చేసుకొని ఆ కారు హోదా కట్టేవాళ్ళు కూడా ఉన్నారుగా. కానీ మనిషి సైకాలజీ అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇల్లు కూడా అమ్మా ₹1,00,000 అమ్మా ఈరోజు కొనాలంటే అపార్ట్మెంట్. ఫేస్ చేయలేకపోతున్నాను. ఇంకా నేను అమ్మో ఆ కమిట్మెంట్ పెట్టుకుంటే మీరు అన్నారే ₹1,00,000 వచ్చిన వాడు కూడా మిడిల్ క్లాస్ అని ఎందుకు అంటున్నానంటే ఇందుకే. ఆ ₹1,00,000కి అలా 60 లక్షలు పెట్టి ఫ్లాట్ కొన్నాడు అనుకోండి, 60 లక్షలకి కనీసం డౌన్ పేమెంట్ 5 లక్షలు 10 లక్షలు కడతాడు, ఇంకా 50 లక్షలు లోను. 50 లక్షలకు కానీ 50,000 ఈఎంఐ అమ్మా. మిగతా 1,00,000లో 50,000 పోయిందా అటు, ఇంకా 50,000 ఉందా? ఈ 50,000తో సిటీలో బతకాలంటే 2 పిల్లలతో ఒకసారి ఆలోచించండి. సో 1,00,000 వచ్చినోడు అలాగే 50,000 వచ్చినోడు ఒకటే లెక్క. వాడు మేబీ ఆడికి ఇల్లు లాస్ట్లో మిగులుతుందేమో, ప్రస్తుతానికైతే సఫర్ అవుతున్నాడుగా. సో ఇలా పెంచేసి ప్రభుత్వం ఇలాంటి మెలికలు పెట్టే బదులు ఆ ఇన్సూరెన్స్ పాలసీ టర్మ్ పాలసీల మీద తగ్గించడము లేదా ఇంకొక దాని మీద మంచి వాటి మీద తగ్గించడము, అంటే హాస్పిటల్ మెడికల్కి సంబంధించిన వాటి మీద దిగుమతులు వాటి మీద సుంకం తగ్గించడం అట్లా చేస్తే సగటు మానవుడికి సగటు భారతీయుడికి యూజ్ఫుల్ అవుతుంది. వాటి మీద దృష్టి పెట్టట్లేదు. ఇట్లా ఏదో ఒక పుల్ల పెడుతూనే ఉంటారు. అంటే ఎక్కడ బెనిఫిట్ వస్తుందా, సో దాని మీద జిఎస్టీ తగ్గించుకోవడం, అది అలాగే ఉంచేద్దాం.
ఎందుకంటే కరోనా తర్వాత అవేర్నెస్ పెరిగిపోయింది కాబట్టి అందరూ ఇన్సూరెన్స్లు ఇవన్నీ వెళ్తున్నారు కాబట్టి అమ్మో అది తగ్గిస్తే ఇన్కమ్ తగ్గిపోద్ది, దాన్ని ఇంకో లోపంలో చూపిస్తున్నారు. రైట్ రైట్ థ్యాంక్ యూ సో మచ్.